సంఖ్యాకాండాన్ని చదువుతూ ఉన్నాం. 12వ అధ్యాయం చదువుకున్నాం కదా. 12వ అధ్యాయాన్ని మనం ఏ మాట చదువు గుర్తుపెట్టుకున్నామండి? 12వ అధ్యాయం మనం ఏ మాట చదువు గుర్తుపెట్టుకున్నాం? రాసుకున్నాము. 12వ అధ్యాయం మిరియాము అహరోనులు మోషే మీద తిరుగుబాటు చేయటం అనే మాట. రెండోదిగా దాంట్లోనే మనం కలిపి దేవుడు మిరియామును కుష్ఠంతో మొత్తుట, ఈ 2 పదాలు రాసుకోండి, అధ్యాయం అంతా కవర్ అవుతుంది. మిరియాము అహరోనులు మోషే మీద తిరుగుబాటు చేయుట, దేవుడు మిరియామును కుష్ఠంతో మొత్తుట, ఈ 2 పదాలే రాసుకుంటే అధ్యాయం మొత్తం కవర్ అవుతుంది. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషేతో పాటు మిరియాము నాయకురాలే, అలాగనే అహరోను కూడా నాయకుడేనండి. అంటే ఈ నాయకత్వం అనేది మోషే పరిధి వేరు, అహరోను పరిధి వేరు, మిరియాము పరిధి వేరు. అంతే తప్ప మోషే యొక్క అధికారాన్ని సవాల్ చేసే హక్కు అహరోనుకి లేదు, అలాగనే మిరియాముకు లేదండి. ఇప్పుడు సందర్భాల్లో అది మర్చిపోయి ఏం తక్కువ అనే విధానంలో ఒకసారి సవాల్ చేస్తాం, రూల్ చేస్తాం, లేకపోతే కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా మాట్లాడతాం. మిరియాము మోషేకి చాలా ఉపకారం చేస్తుందండి. మనం 3 నెలల బాలుడప్పుడు తల్లి యెకోబేతు జబ్బుపెట్టి చేసేసి కీళ్ళు పూసేసి నైల్ నదిలో వదిలిపెట్టిన తర్వాత ఫరో కుమార్తె దగ్గర చేరుకోవటానికి ఎవరు సహకరించారండి? మనం ఆ స్టోరీ చదువుతున్నప్పుడు దేవుడు ఎవరిని సాధనంగా ఉపయోగించుకున్నాడు? ఫరో కుమార్తె దగ్గరికి మోషే చేరటానికి దేవుడు ఎవరిని సాధనంగా చేసుకున్నాడే? ఆ ప్రశ్న అర్థం కాలేదా? మిరియాం అండి, అక్కే కదా. అక్కడికి వెళ్ళి ఇట్లా దాదిని తీసుకురాన్న బిడ్డను పెంచడానికి అని అడిగింది. అంటే దేవుడు మిరియాముని సాధనంగా చేసుకున్నాడు, ఆవిడ ఉపకారం చేసింది. అయినప్పటికీ కూడాను అంత ఉపకారం కూడా ఆవిడ చేసిన తిరుగుబాటును బట్టి దేవుని చేత మొత్తబడే పరిస్థితికి వచ్చింది. రెండోది, మోషే చేసిన త్యాగం చిన్న త్యాగమే కాదండి. మన సంఖ్యాకాండము ఇక్కడ చదవం కానీ హెబ్రీ గ్రంథకర్త రాశారు 11వ అధ్యాయంలో మనం 24-25 వచనాలు చదువుతున్నప్పుడు మోషే ఏం త్యాగం చేశారో చెప్తాడండి. ఐగుప్తు ధనం కంటే కూడాను, రాజకుమారుడిగా బ్రతికే గొప్ప ఆ స్టేటస్ కంటే కూడాను దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో నింద అనుభవించడం భాగ్యం అనుకున్నాడండి. శ్రమ పడటం గొప్ప భాగ్యం అనుకున్నాడండి. అంటే రాజ్య వైభవాన్ని వైభోగంతో ఉన్నటువంటి ఒక సుసంపన్నమైన జీవితాన్ని కాదు అనుకొని గొప్ప శ్రమానుభవంలో పాలుపడటానికి ఇష్టపడ్డాడు. కారణం, దేవుడు వాగ్దానం చేసిన వాడు దేవుడిచ్చే శ్వాసం మీద ఆయన గురిపెట్టాడు. అంటే మోషే సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. అంటే వీళ్ళు ఆ రిలేషన్షిప్ని బట్టి ఏం చేస్తారంటే తృణీకరించారండి. కాబట్టి మనం ఎంత చేసినా దేవుని సేవ, మనకి దేవుడు ఎంత పరిధి ఇచ్చినా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లో వ్యతిరేకంగా మాట్లాడిన దాన్ని బట్టి మనం దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పోగొట్టుకుంటాం. దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రలం అవుతాం. మిరియాము దగ్గర, మోషే దగ్గర కుటుంబ నేపథ్యం మనం అది చూసాం. 13వ అధ్యాయాన్ని చదువుకున్నాం ఈరోజు. అంటే ఇక్కడ మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ యొక్క అవిధేయత ఎలాగా నెమ్మదిగా కొనసాగిద్దో మనం చూస్తామండి. 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చును, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రముల్లో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుణ్ణి మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. రైట్. అంటే 1-2 వచనాల్లో
ఏముందండి ఈ పేరాలో? అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు 12 గోత్రాల నుంచి 12 మంది ముఖ్యులు లేకపోతే ప్రధానులైన వారిని ఈ కనాను దేశాన్ని వేగు చూడటానికి వీళ్ళు పంపిస్తున్నాడే. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఒకసారి 16వ వచనంలో ఏమన్నాడంటే, 12వ అధ్యాయం 16వ వచనంలో వారు ఎక్కడికి వచ్చిన విషయం చెప్పాడంటే, తర్వాత జనులు హజరోతు నుండి సాగి పారాన్ అరణ్యంలో దిగిరి. అంటే ఇప్పుడు పారాన్ అరణ్యంలో, అంటే మ్యాప్ లేదు నా దగ్గర అందుబాటులో చూపించడానికి. పారాన్ అరణ్యము, కాదేశ్ బర్నియా, ఇవన్నీ కూడాను అరణ్యాలండి. ఈ అరణ్యం నుంచి ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? 12 మందిని పంపించాలి. ఈ 12 మంది పంపించే విషయంలో ఎవరు సెలవిచ్చారంటే దేవుడే సెలవిచ్చాడు. అక్కడ 1వ వచనం అన్నాడు, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశంలో సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. ఎందుకు సంచరించాలి, ఎందుకు వేగి చూడాలి అంటే, ఆ దేశపు భౌగోళిక పరిస్థితులన్నింటినీ ఒకసారి అధ్యయనం చేయాలని. అక్కడ మనుషులు, మనం ఇంతమంది ఉన్నాం, అక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఆహారం, అక్కడ పంటలు, లేకపోతే అక్కడ నివాస స్థలాలు, అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో ఇవన్నీ చూసుకోవాలండి. మనం యేసు కూడా ఒక ఉపమానం చెప్తాడండి, ఇలాంటి భావంతో కూడిందే. లూకాసు వార్త 14వ అధ్యాయంలో మనం ఒక చిన్న ఉపమానం చెప్తారు, తగులుబడి చూసుకోవాలని. అంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నటువంటి రాజు 20,000 మంది సైన్యం వస్తున్నప్పుడు తన దగ్గర 10,000 మందే ఉంటే, ఆ 10,000 మందితో వెళ్ళి తనని, అంటే ఆ రాజుని జయించగలనా లేదా, కూర్చొని ఏం చేయాలంటే తగులుబడి చూసుకోవాలి అని అంటాడు. ఒకవేళ అలా తగులుబడి చూసుకోకుండా వెళ్ళాడు అనుకోండి, ఆ 20,000 మంది చేతిలో ఈ 10,000 మంది ఏమైపోతారంటే హతులైపోతారు, రాజు పట్టబడతాడు, రాజు చంపబడతాడు. కాబట్టి మనం ఏదైనా ఓ పని చేస్తున్నప్పుడు తగులుబడి చూసుకోవాలనేది యేసుప్రభు అక్కడ చెప్పాడండి. అంటే బాప్తిసం పొందే సందర్భంలో కూడా మనం ఆ విషయం చెప్తాం. ఇక్కడ కూడా దేవుడు వారికి ఇచ్చిన సూచన ఏంటంటే, నేను మీకు ఇస్తాన దేశాన్ని మీరు ఏం చేయాలి, వెళ్ళి సంచరించి చూసి రండి. వారి పితల గోత్రంలో, అంటే ఎవరిని బడితే వాళ్ళు కాదండి, 12 గోత్రాల్లో నుంచి 12 మంది పంపించాలి. 12 మంది కూడా ఎవరై ఉండాలి అంటే ప్రధానులై ఉండవాలని అన్నాడండి. ప్రతి గోత్రం నుంచి ఒక్కొక్క ప్రధాని పంపించాలండి. అయితే మనం ఈ పేరాన్ని కణాలు వేగు చూచుటకు మనుషులను పంపని దేవుడు మోషేకి ఆజ్ఞాపించుట. కణాన్ని వేగు చూచుటకు మనుషులను పంపమని, లేకపోతే మనుషుల్ని, లేకపోతే బ్రాకెట్లో 12 గోత్రం నుంచి 12 మంది ప్రధానులు, అది పెద్దదైపోయింది అంటే మనసులో ఉంచుకొని. లేకపోతే కణాన్ని వేగు చూచుటకు మనుషులను పంపమని దేవుడు మోషేకి చెప్పుట. 1-2 వచనాలు బట్టి ఒక పేరాగా రాసుకుందాం. దాన్ని కణాన్ని వేగు చూచుటకు మనుషులను పంపమని దేవుడు మోషేకుతో చెప్తా, మోషేకి ఆజ్ఞాపించుట. లేకుంటే 3 నుంచి, అంటే ఇప్పుడు ఆ గోత్ర ప్రధానులు ఎవరెవరు వెళ్ళారో వారి పేర్లు ఇచ్చాడు, వాళ్ళు లిస్ట్ ఇచ్చాడండి. ఒకసారి అది కూడా చదివేద్దాం మనం. అంటే మీరు నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే 12 మంది పేర్లు రాసుకుంటే కొద్దిగా డీటెయిల్గా ఉండిద్దండి. అప్పుడు మోషే యెహోవా మాట విని పారాన్ అరణ్యం నుండి వారిని పంపెను. అంటే స్థలాలు గుర్తుపెడుతున్నప్పుడు పారాన్ అరణ్యం అండి, పారాన్ అరణ్యం. మోషే యెహోవా మాట విని పారాన్ అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలు ముఖ్యులు, అంటే ప్రధానులైనటువంటి వారిని దేవుడు పంపమన్నాడు కాబట్టి వారిలో ఇశ్రాయేలు ప్రతి గోత్రం నుంచి ముఖ్యమైన వ్యక్తిని ఎంపిక చేసి వాళ్ళని పంపించాడు. అప్పుడు వాళ్ళ పేర్లు ఇచ్చాడండి ఇక్కడ. అంటే మనం ఏం రాసుకుందామంటే ఈ పేరాలో వేగు చూచుటకు పంపబడిన ప్రధానులైన 12 పేర్లు. కనాను వేగు చూచుటకు పంపబడిన
12 మంది ప్రధానుల పేర్లు కణాన్ని వేగు చూస్తూ పంపబడిన 3:16 వరకు రాసుకున్నాం ఆ పేరాని. 3:16 వరకు అయ్యే విషయాన్ని చెప్పాడండి. 3వ వచనం నుంచి 16వ వచనం వరకు కణాన్ని వేగు చూస్తకు పంపబడిన 12 మంది ప్రధానుల పేర్లు. 12 మంది ప్రధానుల పేర్లు. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఏంటంటే, వారి పేర్లు ఏమనగా అన్నాడు. అప్పుడు మీరు 2 నోట్స్ రాసుకునే వాళ్ళు ఏం చేయాలంటే, 1 రూబేన్ అని పెట్టుకొని ఆ గోత్రానికి సంబంధించిన ప్రధాని ఎవరో రాసుకోవాలండి. 2 షిమ్యోన్ అని పెట్టుకొని చిన్న డాష్ ఇచ్చి ఆ గోత్రానికి ప్రధాని ఎవరు వెళ్ళాడో రాసుకోవాలండి. 3 యోధాని పెట్టుకొని చిన్న డాష్ ఇచ్చి ఆ గోత్ర ప్రధాని ఎవరో ఆయన పేరు రాసుకోవాలండి. అట్లా 12 మంది వస్తారు. ఒక్కొక్కటి రాసుకుంటే ఇక్కడ రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైనటువంటి షమ్మూయ అంటే రూబేను అని పెట్టుకొని చిన్న గీత ఇచ్చి షమ్మాయి లేకపోతే షమ్మాయి అంటారండి. షమ్మూయ లేకపోతే షమ్మాయి. రూబేన్ గోత్రం నుంచి షమ్మాయి. యోధా గోత్రమునకు షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు. షిమ్యోను గోత్రం నుంచి షాపాతు వచ్చాడు. 6వ వచనంలో యోధా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. యోధా గోత్రము కాలేబు అని రాసుకోవాలండి. 7వ వచనం ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు. యోసేపు ఇగాలు అని రాసుకోవాలి. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ. ఎవరండి హోషేయ? తెలుసా ఈ హోషేయ ఎవరు? ఆయన మొదటి పేరు హోషేయ. ఈ అధ్యాయంలోనే యెహోషువగా మారుస్తారండి. హోషేయ అన్న, యేసు అన్న, యెహోషువ అన్న ఒకే అర్థం ఇస్తాయి అంటండి. హెబ్రూ నుంచి తెలుగులో రక్షకుడు అనే మాట ఇస్తాయి అంటే. ఇక్కడ ఎఫ్రాయిం గోత్రం నుంచి హోషేయ వచ్చాడు. బెన్యామీను గోత్రమునకు రాపు కుమారుడైన ఫల్తి. బెన్యామీను చిన్న డాష్ ఇచ్చి ఫల్తి అని రాసుకోవాలి. 10వ వచనం జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు. జెబూలూను గదీయేలు. జెబూలూను గోత్రానికి సంబంధించి గదీయేలు. 11వ వచనంలో 11వ వచనం అని నేను వచనం చెప్తున్నాను. సిరీస్ వచ్చేసి 7 అండి. గదీయేలు 7. 8 వచ్చేసి యోసేపు గోత్రమునకు అనగా, ఒక్క నిమిషం ఫోన్ వస్తున్నాను. యోసేపు గోత్రమునకు అనగా మనషే గోత్రమునకు నూసి కుమారుడైన గది అని రాసుకోండి. యోసేపు అని పెట్టుకొని బ్రాకెట్లో మనషే అని రాసుకోండి. మనషే వచ్చేసి గది. యోసేపు గోత్రానికి సంబంధించి అంటే మనషే గోత్రమునకు ఒకటి బ్రాకెట్ పెట్టుకోవాలంటే యోసేపుని బ్రాకెట్లో పెట్టుకోండి. మనషే గోత్రానికి సంబంధించి గాది లేకపోతే గది. దాను గోత్రమునకు గెమాలి కుమారుడైన అమ్మీయేలు అన్నాడు. దాను అమ్మీయేలు. ఆషేరు గోత్రమునకు అమ్మీయేలు రాసిన తర్వాత
ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన సెతూరు. ఆషేరు, సెతూరు. 10వ నెంబరు ఆషేరు, 10వ గోత్రం. ఈ ఆషేరు గోత్రానికి సంబంధించి సెతూరు ప్రధాని. 14వ వచనంలో నఫ్తాలి గోత్రమునకు వాపీని కుమారుడైన నహాబి అన్నాడండి. అంటే నఫ్తాలి గోత్రానికి సంబంధించి నహాబి, ఇది 11. 12వది గాదు గోత్రమునకు మాకీర్ కుమారుడైన గియుయేలు అనునవి. అంటే గాదు గోత్రం 12, గెయువేలు. ఈ 12 మంది అండి. 16వ వచనం అంటున్నాడు, దేశం సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవేవనగానే 3వ వచనంలో చెప్పాడు. అంటే 4వ వచనంలో చెప్పాడు వాళ్ళ పేర్లు ఏమనగా అని చెప్పి 16వ వచనంలో కంక్లూజన్ ఏమన్నాడంటే, దేశం సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. ఇదండి. అంటే యెహోషువ పేరు ఎలా వచ్చిందంటే మోషే పెట్టాడండి ఆయనకి. ఆయన పేరు హోషే అయితే, నూను కుమారుడైనటువంటి హోషే అయితే ఆయనకు యెహోషువనిగా పేరును పెట్టాడు. రైట్. అంటే 3-16 వచనాల్లో వేగి చూడడానికి పంపబడిన 12 మంది ప్రధానుల పేర్లు చూసామండి. కనాను వేగి చూడటం పంపబడిన వారు. అప్పుడు వీళ్ళు ఏమేం చూడాలి వెళ్ళి అనేది 17వ వచనం నుంచి కొన్ని విషయాలు చెప్పాడు. 17వ వచనం నుంచి వాళ్ళు ఏమేమి చూసి రావాలి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అని అంటే, మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను. అంటే వారిని పంపుతూ వారిని ధైర్యపరుస్తే విధంగా వారు వెళ్ళాలి. అంటే వారిని ధైర్యించి పంపించాలి. అలాగని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవే విషయాలు చూసి రావాలో ప్రత్యేకించి మోషే కొన్ని విషయాలు చెప్పాడు. అది 17 నుంచి చెప్పాడు. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను. ఒకటే వారిని ఏం చేస్తున్నాడంటే మోషే ఇక్కడ వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి, అంటే ఇప్పుడు వీళ్ళు ఏ మార్గం ఉండాలో చెప్తున్నాడండి, వాళ్ళు ఎలాగ ఉండాలో చెప్తున్నాడండి. అంటే వారు ధైర్యంగా ఉండాలి. ఏ మార్గం గుండా వెళ్ళాలని చెప్తున్నాడు అంటే కనాన్ దేశానికి దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి. అంటే ఇప్పుడు కొండ ఎందుకు ఎక్కాలి? ఎత్తైన స్థలం నుంచి ఆ దేశం అంతా ఏం చేయొచ్చు అండి, ఒకసారి స్పష్టంగా చూడొచ్చు అండి. ఆ దేశపు భౌగోళిక పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోవడానికి దక్షిణ దిక్కుగా వెళ్ళాలి. ఆ దేశానికి వాళ్ళు ముందు ధైర్యం ఉండాలండి. అంటే ఏ కార్యం చేస్తున్నా ఉండవలసిన ప్రధానమైనది ఏంటంటే ధైర్యం ఉండాలి. ధైర్యంగా మనం దేవుడి కార్యక్రమం చేస్తున్నప్పుడు దేవుడు మనకు తోడున్నాడని, దేవుడు మనకు సహాయం చేస్తాడని, దేవుడు మనల్ని నడిపిస్తాడని ఈ ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు దక్షిణ దిక్కున ఆ దేశంలో ప్రవేశించి ఒక ఎత్తైన కొండ ఎక్కి ఆ దేశం యొక్క భౌగోళిక పరిస్థితులు అన్నింటినీ చూసిన తర్వాత ఇప్పుడు ఏమేమి చూడాలో వివరంగా చెప్తున్నాడు ఆయన. ఒకటి, కొండ ఎక్కి ఆ దేశం ఎట్టుదో, ఒకటి వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఆ దేశం ఎట్టుదో చూడాలి. దానిలో నివసించు జనము బలం గలదో బలం లేదో చూడాలి, అది 2. 3, కొంచెమైనదో విస్తారమైనదో చూడాలి. అంటే ఇప్పుడు బలము కలిగిన వారు బలం లేని వారు చూడాలన్నప్పుడు ఈ యుద్ధానికి వెళ్తున్నారు కాబట్టి బలవంతులైతే ఇంకెక్కువ ధైర్యం కలిగి ఉండాలి. బలహీనులు అనుకోండి, అంటే ఇప్పుడు దేవుడు మాకు తోడుగా ఉన్నారనే ధైర్యంతో వాళ్ళు ఏం చేస్తారు, యుద్ధం చేసేస్తారు. అంటే అది ఒకసారి ఇందాక యేసులో చెప్పినటువంటి సూత్రమేనండి. తగులుబడి చూసుకోవాలనే విషయాన్ని ఇక్కడ కూడా వర్తించింది. ఇక్కడ అప్పుడు ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడంటే బలం గలవారు బలం లేని వారు చూడాలి, కొంచెమైందో విస్తారమైందో చూడాలి. అంటే సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నారో కూడా చూసుకోవాలి. 19వ వచనంలో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడుతో, అంటే అక్కడ ఉన్నటువంటి దేశాన్ని చూడాలి, ప్రజల్ని చూడాలి,
అలాగనే భూభాగాన్ని కూడా చూడాలండి. భూమి ఎటుదో అది మంచిదో చెడ్డదో. అలాగనే వారు నివసించు పట్టణములు ఎటువో, అంటే ఈ భూమి మీద వారు నివసించే పట్టణాలు గుడారాలు నివసిస్తున్నారా లేకపోతే భవనాలు నివసిస్తున్నారా, ఇవి కూడా చూడాలండి. వారి జనాల నివాస స్థలాలు కూడా చూడాలి. ఆ పట్టణం ఎటుదో, వారు గుడారం నివసించుదరో కోటలు నివసించుదరో. అంటే నేను నెంబర్స్ మర్చిపోయాను కదా. 1 దేశం ఎటుదో చూడాలి. 2 జనం బలమగాలవారో బలహీనలో చూడాలి. 3 కొంచెమైనదో విస్తారమైనదో చూడాలి. 4 వారు నివసించు భూమి ఎట్టుదో అది మంచిదో చెడ్డదో చూడాలి. అది 4 అండి. భూమి ఎట్టుదో అది మంచిదో చెడ్డదో, అది 4. 5 వారు నివసించు పట్టణములు ఎటువో, 5 పట్టణాలు చూడాలి. 6 వారు గుడారంలో నివసించుదరో కోటలో నివసించుదరో, ఇది చూడాలండి. గుడారంలో నివసించుదరో కోటలో నివసించుదరో, 6వ పాయింట్. 7 ఆ భూమి సారమైందో నిస్సారమైందో, అంటే భూమిని చూడాలి. అంటే సారమైందైతే ఎక్కువ పంటలు వస్తాయి, సారం లేనిదైతే తక్కువ పంటలు వస్తాయి, పంట పండదండి. కాబట్టి సారవంతమైన భూభాగం కాదో చూడాలి. 8 దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను, ఈ చెట్లు చూడాలి. 9 మరియు మీరు ఆ దేశం పనులలో కొన్ని తీసుకుంటండి అని చెప్పాను. అంటే ఇప్పుడు 9 విషయాలు చెప్పాడండి మోషే వాళ్ళని పంపిస్తూ. అంటే పర్సనల్గా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి, దక్షిణ దిక్కున ఆ దేశంలో ఆ మార్గం గుండా వెళ్ళండి, అక్కడ ప్రవేశించండి. అలాగనే ఎత్తైన కొండ ఎక్కి ఏం చేయాలి, ఆ దేశాన్ని చూడాలి. అప్పుడు ఆ దేశం ఎటుదో చూడాలి, అక్కడ నుంచి ప్రారంభించి పనుల వరకు చూడాలండి. అప్పుడు అది ఏ సీజనో చెప్పాడండి 20వ వచనంలో. అది ఏ సీజన్ అంటండి, అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. అంటే ఆ సీజన్లో ద్రాక్షలు వస్తాయి అంటండి. ఆ ద్రాక్ష పండ్లు ప్రథమ ఫలాలు పక్వానికి వచ్చి కోసుకుంటారంటండి. అది సీజన్ అక్కడ. 21వ వచనంలో కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాదుపో మార్గమున రేహోబు వరకు దేశసంచారం చేసి చూసిరి. అంటే వెళ్ళిపోయారండి వీళ్ళు. సీను అరణ్యం మొదలుకొని హమాదుపో మార్గముగా రేహోబు వరకు దేశం సంచారం చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీలు, అహీమాను, శేషయి, తల్మయి అను వారుండిరి. అప్పుడు వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాను కంటే 7 ఏళ్ల ముందు కట్టబడెను. ఐగుప్తులో ఉన్నటువంటి సోయాను కంటే హెబ్రోన్ అంటండి 7 ఏళ్ల ముందు కట్టబడిన అన్నాడు. 23వ వచనంలో వారు ఎష్కోల్ లోయలోనికి వచ్చి అక్కడ ఒక గల ద్రాక్ష చెట్టు కొమ్మను కోసి దండెతో 2 మోసుకొని, అంటే మోసిరి అన్నాడు. అంటే ఇదేంటండి, వారు ఎష్కోల్ లోయలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక ద్రాక్ష గెల తీశారంటండి. అంటే ద్రాక్ష చెట్టు నుంచి ఒక కొమ్మను కోసి దండతో 2 మోసిరి అన్నాడండి. అంటే ద్రాక్ష గెలని దండతో 2 మోయటం ఏంటండి? అంటే ద్రాక్ష గుర్తు ఎంత ఉండిద్దండి? ఒకవేళ చెట్టు నుంచి వచ్చిన ద్రాక్షలు ఎంత ఉంటాయండి? మనమైతే ఎలా తీసుకొస్తామంటే ఏళ్ళతో తీసుకొస్తాను, ఇలా ఒక గెలం తీస్తామంటే. వీళ్ళు ఏం చేశారంటే అండి, ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 మోసిరి అన్నాడండి. అంటే ఏం సూచిస్తుందంటే ఆ భూమి ఎంత సారమైందో చెప్తుందండి. అంటే అక్కడ ఉన్నటువంటి ఫలాలు ఎంత పరిపక్వమైనటువంటి ఫలవంతమైనటువంటి స్థితిని ఇస్తుందని చెప్తుందండి. దేవుడు ఉత్తిరే చెప్పలేదని, పావులు తేనెలు ప్రవహించే దేశం అని. అంటే అది సారవంతమైన భూభాగం కాబట్టి పచ్చని గ్రాసానికి, పశువులకి సంపన్నమైనటువంటి ఆహారాన్ని ఇచ్చే భూభాగం, పంటలకి సమృద్ధి అయినటువంటి ఫలాలను ఇచ్చే భూభాగం కాబట్టి పావులు తేనెలు ప్రవహించే దేశం అన్నాడండి అక్కడ. అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 మోసారండి. దండతో అంటే పూర్వం ఇప్పుడు మీరు ఉదాహరణకి పల్లెల్లో కావిళ్ళు మోసేవారండి. అంటే ఓ బద్దలాగా ఉండిద్ది,
ఎదురు వెనకాల తాళ్ళతో కట్టబడి బిందెలను అంటే కడవలు కానీ బిందెలు కానీ ఏం చేస్తారంటే కావుల్లాగా మోసుకొని వెళ్తారండి దండితో. అంటే ఇప్పుడు అవన్నీ పోయినాయి, ఇప్పుడు ఏం కనపడట్లేదు వాస్తవానికి. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్కి అయితే అది తెలియదండి. అంటే ఈ దండితో మోయటం అంటే అటు ఇటు మనుషులు మోస్తున్నారు. మధ్యలో ఏం చేశారండి, సోదరు ఆనంద్ గారు ఈ సంఖ్యాకాండం పుస్తకాన్ని డిజైన్ చేసినప్పుడు ఒక ఫోటో వేస్తారండి. అది అద్భుత రీతిగా ఉంది, నాకు ఇప్పుడు అందుబాటు లేదు. అంటే అటు ముందు వెనకాల ఇద్దరు ఉంటారు మోసుకొని, మధ్యలో ఆ ద్రాక్ష గెలని వేలాడదీస్తారండి కొమ్మని. అంటే కొమ్మతో ఉన్నటువంటి ద్రాక్ష గెలని వేలాడదీస్తారండి, దాన్ని మోసుకుని వెళ్తారండి ఇద్దరు. అంటే ద్రాక్ష గెల ఒక మాట చెప్పాలంటే అట్టిగెల ఎలాగ పెద్దగా ఉండిద్దో ఆ సైజులో ఉండిద్దండి ఆ పిక్చర్లో కూడా మనం చూస్తే. అంటే తర్వాత ఇంకేం తీసుకెళ్లారంటే దండతో ఇద్దరు మోసిరి, మరియు వారు కొన్ని ధాన్యం పండ్లను కొన్ని అంజూరు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడిను. అంటే ఇప్పుడు ఆ లోయకి ఏం పేరండి, ఎష్కోల్ లోయ అన్నారండి. తర్వాత ఎన్ని దినాలు వారు సంచారం చేశారో చెప్పాడండి. వారు 40 దినములు ఆ దేశంలో సంచరించి చూచి తిరిగి వచ్చిరి. 26వ వచనంలో అట్లు వారు వెళ్ళి పారాన్ అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలు సర్వసమాజం వద్దకును వచ్చి వారికి ఆ సర్వసమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. అంటే 26 వరకు వేగు చూడటకు వెళ్ళిన వారు చూచి వచ్చిరి. వారు తీసుకువచ్చినటువంటి లేకపోతే తెలియచేసుకున్నటువంటి సమాచారం చెప్పాడండి ఈ వచనాల్లో. అంటే ఈ పేరాన్ని మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకుందామండి, వేగు చూచుటకు వెళ్ళిన వారు తిరిగి వచ్చుట, వారు తీసుకొని వచ్చినవి, లేకపోతే తీసుకొచ్చిన సమాచారం, లేకపోతే సంగతులు. సమాచారం ఏమో తర్వాత చదువుతామండి, అది తీసుకొచ్చినవి అనేది మనం మెన్షన్ చేసుకుందాం ఈ భాగంలో. అంటే వేగు చూచుటకు వెళ్ళిన వారు చూచి వచ్చిరి. 17 నుంచి 26 వరకు ఒకే భాగంగా రాసుకుందాం. వేగు చూచుటకు వెళ్ళిన వారు చూచి వచ్చిరి, వారు తీసుకొని వచ్చినవి. అయితే ఇక్కడ సమాచారం చెప్తారు. ఇప్పుడు అక్కడ అన్న మాట ఏంటంటే సర్వసమాజమునకు వచ్చారు, వారికి ఆ సర్వసమాజమునకు సమాచారం తెలియచెప్పి ఆ దేశ పనులను వారికి చూపించిరి. అప్పుడు ఆ సమాచారం ఇప్పుడు చెప్పండి 27 నుంచి 33 వరకు వేగు వచ్చిన వారు చెప్పినటువంటి సమాచారంలో ఇద్దరేమో మంచి సమాచారం చెప్తారు, ఒక 10 మంది ఏమో చెడ్డ సమాచారం చెప్తారండి. అంటే వెళ్ళిన వారిలో ఒకే విశ్వాస స్థాయి కలిగిన వారు కాదు. 12 గోత్రాలు ఒకే నాయకుడి కింద ఒకే నాయకత్వంలో పంపబడిన వారు. అప్పటికీ ఒకే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి చూడటానికి వెళ్ళినప్పటికీ చూసిన పరిస్థితులు విశ్వాసంలో వ్యత్యాసం కలిగిందండి ఇక్కడ. అంటే ఈ భాగాన్ని ప్రభుత్వం అయితే మనం ఎల్లుండి చదువుకుందాం. రేపు వేరే ఊరు మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వం అయితే కొంచెం మనసు పెట్టి చదువుదామండి. ఎందుకంటే ఒక గొప్ప వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు వారిని నడిపించినప్పటికీ వాగ్దాన భూమిలో